ఈ వీడియో వచ్చేసి మన విక్టరీ వాసన బండికి అప్పి BS3 ఆటో అన్నమాట. ఇది వచ్చేసి ప్రతిరోజు ఉదయం స్టార్టింగ్ ట్రబుల్ అనేది బాగా పెడుతుందంట. అంతేనన్నా? స్టార్టింగ్ ట్రబుల్ అనేది బాగా పెడుతుందంట. ఇదే ప్రాబ్లం, అసలు ఇదే స్టార్టింగ్ ప్రాబ్లం మీద చాలా రోజు మనోడు ఒక వారం నుండి బాగా ఇబ్బంది పడుతుందంట. ఈరోజు ఈ ప్రాబ్లం సెట్ చేయమని చెప్పేసి మన దగ్గరికి వచ్చినమాట. ఇతనే కాదు, చాలా మంది కూడా ఉదయం అనేది 90% చలికాలం ఈ యొక్క బళ్ళు స్టార్టింగ్ ట్రబుల్ అనేది వస్తుంది అనమాట. దానికి సొల్యూషన్ ఏం చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మన విక్టరీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం చెక్ చేసే ముందు ఫస్ట్ నేను ఏం చెప్తా, స్టార్ట్ కానప్పుడు ఉదయం స్టార్ట్ కానప్పుడు ఒకసారి డీజిల్ అనేది ఎయిర్ తీసి చూడండి అని చెప్పి చెప్తాను అనమాట. అంటే ఎయిర్ తీసి చూసినా, ఎయిర్ తీసి చూస్తే డీజిల్ సప్లై బాగానే వస్తుంది. అయితే డీజిల్ ఫిల్టర్ కూడా ఏమని చెప్పి చెప్పినమాట. డీజిల్ ఫిల్టర్ కూడా మొన్న ఈ మధ్య 4 రోజుల కింద వేసిండు. మనం స్టార్టింగ్ ఫ్లాప్లో వచ్చినప్పుడు అన్ని కొత్త వేసుకోకూడదు అన్నమాట, పెద్దది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే చక్కెర అవన్నీ చెక్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనం డీజిల్ అనేది ఎయిర్ ఏమైనా పడుతుంది అనేది చూసుకొని తర్వాత డీజిల్ ఫిల్టర్ అనేది మార్చుకొని ఇప్పుడు ఏం చేయాలనేది అయినా కానీ కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు పంపునాదులు ఒకసారి పీక్ మనం ఆల్రెడీ మనం కొద్ది రోజుల కింద కూడా చెప్పినమాట. దీని పికప్ ప్రాబ్లం మీద వస్తే బండి అనేది పికప్ ప్రాబ్లం అనేది ఉందని చెప్పినమాట. అప్పుడు వేరే ఇలా ఫ్రెండ్ది పంపునాదు చేస్తే మనం బండి పికప్ బాగానే ఉంది. ఇప్పుడు దీనికి పంపునాదు 2 కూడా బీకి ఒకసారి పంపునాదు షాప్ దగ్గర తీసుకెళ్ళి స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనోడు విక్టరీ అని ఎందుకంటాం అంటే, మనోడి చిన్నతనం నుండి మనోడికి విక్టరీ వెంకటేష్ అంటే ప్రాణం అనమాట. మనోడికి ఫోటోలు కూడా చూడండి, బండిలో విక్టరీ వెంకటేష్ ఫోటోలో మనోడు ప్రతి సినిమా ఈవెంట్కి పోయి అక్కడ ఉంది. ఈవెంట్కి పోయి అక్కడికి హైదరాబాద్ పోయి మనోడు అక్కడ విక్టరీ వెంకటేశ్వర ఫోటోలు దిగి కొద్దిగా అక్కడ అన్ని రామారెడ్డి స్టూడియో పోయి అన్ని చూసి ఆనందించి వస్తాం అనమాట. కాబట్టి అన్ననే ఎక్కువ శాతం విక్టరీ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. మీకు అవసరం అయితే ఫోటో కూడా పెడుతుండండి. అన్నకి ప్రతి ఫంక్షన్కి పోతారన్నమాట మనోడు కుదిరినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండి పంపునాదు మనం పీకి పంపునాదు షాప్ దగ్గరికి పంపించి ఏమైందో ప్రాబ్లం పంపునాదులో ఉందా లేదా అని చెక్ చేపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, పంపునాదులు పేయడం అయింది. ఇది నాజులు, తర్వాత వచ్చేసి ఇది పంపు అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఖమ్మం పంపించేద్దాం. ఈ బండికి మనం పంపునాదులు పీకి ఖమ్మం పంపిస్తే ఇందులో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు మనోడు ఏంటంటే ఇలా సంగతం చెప్పాడు అనమాట. ఏది బండి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మన పికప్ లేదు కదా, బండి పికప్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పి చెప్పిండు అనమాట. వాళ్ళు పంపునాదులు 2 కూడా ఓపెన్ చేసి ఈ నాజిల్ ఏదైతే ఉందో ఈ నాజిల్ అనేది ఇందులో వచ్చేసి నాజిలో హోల్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 డమ్మీ అయినాయి అని చెప్పేసి ఈ నాజిల్ బనికి రాదు, దీని ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారన్నమాట. తర్వాత వచ్చేసి ఇదేమో స్టార్టింగ్ ప్రాబ్లం. తర్వాత వచ్చేసి పికప్, ఇందులో వచ్చేసి సామాన్లు అన్నీ కూడా డెడ్ అయినాయట. దీనివల్ల పికప్ అనేది పంపు నాజిలో రెండిట్లలో సామాన్లు ఖరాబ్ కావడం వల్ల ఈ బండి పికప్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనేది మెయిన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కూడా తీసేసి వీళ్ళు మనోడి దగ్గర కొద్దిగా అమౌంట్ తక్కువ ఉంటే ఇందులో RC సామాన్లు వేయించినమాట. ఇప్పుడు దీన్ని మనం పంపునాదు బండికి ఎక్కించి స్టార్ట్ చేసి ఎలా ఉంది బీటింగ్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క పంప్ అనేది ఎక్కిద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, నాజిల్ ఫిట్టింగ్ అయిపోయింది, పంపు ఫిట్టింగ్ అయిపోయింది. డీజిల్ చూడండి ఎలా దంతుంది అనేది, సూపర్ స్పీడ్ దంతుంది అనమాట. ఇలా రావాలి ఎప్పుడైనా కానీ ప్రెజరు, అప్పుడు మంచిగా ఉన్నట్టు పంపు నాజిలు. ఓకే ఫ్రెండ్స్, పంపు నాజిల్ 2 కూడా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి మనం బండి బీడింగ్ ఎలా వస్తుంది అనేది విందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. చెయ్యి. పంపు చేసేవాడికి ఈసారి ఖమ్మం కనుక పోతే ఒక బిర్యానీ ఇప్పించరా. ఓకే ఫ్రెండ్స్, బీటింగ్ ఎలా ఉందనేది, బీటింగ్ మాత్రం ఈ బండికి RC సామాన్లు వేసినా కానీ నెంబర్ 1 వస్తుంది అనమాట. చూసారా బీడింగ్, మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట ఈ బండికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అర్థమైంది కదా. ఈ బండి ఉదయం స్టార్టింగ్ కాకపోవడానికి కారణం ఏంటంటే,
ఈ బండికి వచ్చేసి పంపు నాజిల్ అనేది ఖరాబ్ అయింది అనమాట. నాజిలో హోల్స్ వచ్చేసి కొద్దిగా ఊడిపోయినాయి. తర్వాత వచ్చేసి ఈ పంపులో సామాన్లు కూడా డెడ్ అయిపోయినాయి అనమాట. అందుకే ఈ బండి స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీ బండికి కనుక స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తే అప్పి BS 2 అయినా 3 అయినా 4 అయినా కానీ ఒకసారి మనం చెప్పినట్టు సప్లై మంచిగా ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లం అనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క బండికి పంపనాలు చేపిస్తే ఎంత అయిందంటే ఖర్చు ఎంతైనా ఈ బండికి పంపనాలు మొత్తం ఆర్సీ సామాన్లు అది సర్వీసింగ్ ఛార్జెస్తో సహా మొత్తం కూడా 2200 అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.